గురువుగారు చెప్పినట్టు నేను చేస్తాను అన్నవాడెవరో వాడు శిష్యుడు. అలా బుద్ధి లేదు, వాడు గురువుగారు అని పిలిచినా శిష్యుడు కాలేడు. ఇందులో మీకు ఒక పెద్ద విశేషం ఉంది గురు శిష్య సంబంధంలో. గురువుగారికి వీడు నా శిష్యుడని తెలియక్కర్లేదు. ఎవరో ఉన్నాడు, ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన ఎప్పుడూ గురువుగారి దగ్గరికి రాలేదు. కానీ ఆయన మా గురువుగారు మహానుభావుడు, నేను ఆయన మాటలు విని మారిపోయాను, ఆయన అంటే నాకు ప్రాణం, ఆయనకి నా నమస్కారం, పొద్దున్న లేచి నమస్కారం, రాత్రి నమస్కారం, ఆయన ఎలా చెప్తారో అలా బతుకుతాడు. ఇప్పుడు నేను మీతో చెప్తున్నది చాలా గంభీరమైన మాట, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ గురువుగారు తరించకపోయినా శిష్యుడు తరించిపోతాడు. ఇది పరమ సత్యం. ఎందుకో తెలుసా? ఆ గురువుగారు తరించడం ఆయన నడవడి మీద ఉంది, కానీ గురువు మీద విశ్వాసం పెట్టుకున్న శిష్యుడు తరించిపోతాడు. ఒక్కొక్కసారి తండ్రికి సమర్థత లేకపోవచ్చండి వేదాంత శాస్త్రంలో, కానీ తండ్రి గురువు, తండ్రి యందు గురుభావం పెట్టుకున్న కొడుకు తరించిపోతాడు. గురువు యందు గురి ఉంటే, అందుకే భగవాన్ రమణులు అంటారు గురువు అనగా గురి. ఆయన మా గురువు గారు. ఆ పేరెత్తేటప్పటికే ఇలా రెండు చేతులు కైమోడ్చి ఎవడు నమస్కరిస్తాడో, గురువుగారి పేరు చెప్తే ఎవరు మనసులో శాంతి పొందుతాడో, గురువుగారు చెప్పినట్టు బ్రతుకుతాడో, నేను గురువుగారి వెంట ఉన్నప్పుడు తరించి తీరుతానన్న నమ్మకాన్ని పొంది ఉంటాడో, వాడు నిబద్ధత కలిగిన శిష్యుడు, వాణ్ణి శిష్యుడు అని పిలుస్తారు. అందుకే మీకు లోకంలో ఒక చమత్కారం ఉంది. ఒక్కొక్కసారి సశరీరులై గురువులు ఉండకపోవచ్చు, శరీరంతో గురువు తిరుగుతూ ఉండకపోవచ్చు, కానీ గురువుగారు శరీరంతో ఉన్నప్పుడు చేసినటువంటి లీలలతో కూడుకున్నటువంటి విశేషాలున్న పుస్తకం ఉంటుంది. అది గురువుగారికి సంబంధించిన విషయం కాబట్టి గురుచరిత్ర అని పిలుస్తారు. ఏ గురువుగారి గురించి ఉంటే ఆ గురువుగారి గురించి. ఆ పుస్తకాన్ని పట్టుకుని ధరించిపోతారు. ఎలా అంటే, గురువుగారు శరీరంతో ఉన్నప్పుడు చేసిన విషయాలన్నీ చదువుకుని, అలా మా గురువుగారు నాకు సందేశం ఇచ్చారు, అందులో నేను అలా బతుకుతానని నమ్మకాన్ని ఎవడు పొందాడో వాడు తరించిపోతాడంతే. ఇది గురు శిష్య సంబంధంలో ఉండేటటువంటి ఒక మహాద్భుతమైనటువంటి విశేషం. అందుకే గురువుకి శిష్యుడికి మధ్య ఒక కవాటం ఉంటుంది. ఈ కవాటానికి దీక్ష అని పేరు.